వేరేలాగా అస్సలు అనుకోవద్దండి. మీ సిస్టర్ లాగానో మీ ఫ్రెండ్ లాగానో మీ రిలేటివ్స్ లాగానో భావించండి తప్ప ఏదో ఎమోషనల్ గా అలా చెప్పాల్సి వచ్చింది. ఇందులో మా లైగర్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఉదయాన్నే ఇలాంటి పక్షుల చప్పుడు వింటూ ఉంటే మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదండి. డే అనేది కూడా ఫుల్ ఎంజాయ్ గా ఉంటుందని అనిపిస్తుందండి నాకైతే. ఈ సౌండ్స్ వింటూ వేడివేడిగా ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ తాగుతూ హ్యాపీగా డేని స్టార్ట్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా టీ తాగుతూ రోజు ఇదే చేస్తూ ఉంటానండి. ఆ తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటి కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. నిన్న చేసుకోగా మిగిలిపోయిన దోశ బ్యాటర్తోని పునుగులు వేసుకుంటున్నానండి. ఇలా అన్ని కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి లేవంగానే దోశ బ్యాటర్ ని అలాగే పాలను కూడా తీసి పక్కన ఉంచేస్తానండి. పాలతోని టీ కాచుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బ్యాటర్ ని వేరొక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని కూడా 1 by 1 వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయను నలిపేస్తున్నట్లుగా వేసేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చిని ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీరను కూడా వేసేసుకొని 1 కప్పు వరకు బియ్యం పిండిని చూసుకుంటూ వేసుకోవాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీని. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ని కూడా వేసేసి ఇలా ఒకసారి స్పూన్ తో కలిపేసుకొని ఆ తర్వాత చేత్తోని కావలసిన విధంగా ఒక 5 minutes బాగా బీట్ చేస్తున్నట్లుగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ దోశ బ్యాటర్ అనేది పులిసిందే ఉంటుంది కాబట్టి దీనిలో వంట సోడా వేసుకోవాల్సిన పని లేదండి. పిండి గనక టైట్ అయిపోయిందండి కొంచెం వాటర్ ని వేసుకోవచ్చు, లేదంటే సరిపోయినట్లయితే అదే విధంగా చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రెడీ చేసేసుకొని అంతా నీట్ గా చేసేసుకొని ఇలా ఎడ్జెస్ నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవాలి. ఇలా చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేతిలోకి తీసుకొని డ్రాప్ చేసేలాగా ఉండాలన్నమాట. ఆ తర్వాత చేతులకి వాటర్ ని అప్లై చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ ని బాగా వేడి చేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియంలో ఉంచేసి ఇలా పునుగులుగా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం తీసుకున్న కడాయికి ఆయిల్ కి సరిపడినన్ని అంటే ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా వేసేసుకోవాలండి. మరి నిండుగా ఎక్కువగా వేసుకున్నట్లయితే ఒకదానికొకటి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు వేసుకున్న తర్వాత అలాగే ఉంచేసి ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా రౌండ్ గా తిప్పుకుంటూ ఈవెన్ గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత రైస్ అనేది కొంచెం మిగిలిపోయిందండి నైట్ది. ఇప్పుడు దాన్ని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారండి, దాని గురించి కూడా చెప్తానండి. ఇది లంచ్ లోకి అయినా గానీ నా స్టైల్లో ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది చూపించేస్తున్నాను. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా కంపల్సరీగా ఉండాలండి. ఎక్కువ మోతాదులో కొత్తిమీరను వేసేసుకొని 1/2 స్పూన్ వరకు పసుపును, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, చిన్న స్పూన్ తోని 1 స్పూన్ వరకు మిర్చి పొడిని, రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసేసి మాడిపోకుండా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర సైడ్స్ కి చేసేసి మధ్యలో ఇలా ఎగ్ ని కొట్టిపోసుకోవాలండి. ఈ సమ్మర్ కదండి, డైరెక్ట్ గా కొట్టామనుకోండి ఎగ్ అనేది పాడైపోయిందనుకో ఈ చేసే ఐటమ్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి బౌల్లోనే కొట్టిపోసుకుంటానండి. నాకు ఒకసారి అలా జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత అంచుల వెంబడిగా ఇలా లోపలికి చేసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ని మీడియంలో ఉంచేస్తే మనకి ఎగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా రెడీ చేసేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించుకొని చల్లారబెట్టుకున్న రైస్ అయినా నైట్ రైస్ అయినా గానీ వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు రైస్ కూడా ఈ రైస్ లోకి ముందుగానే సాల్ట్ ని వేసేసి పొడి పొడిగా చేసుకుని ఉంచుకున్న రైస్ ని వేసేసి ఇందులోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ 5 minutes వేడి చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ఒక్కసారి నా స్టైల్లో గనక ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ లో కూడా సింపుల్ గా రెడీ అవుతుందండి. ఇంతేనండి. మరి ఇలా ఫైనల్ గా కొత్తిమీరను జల్లేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చిటికెలో రెడీ అయిపోయింది కదా. ఆ తర్వాత రెడీ చేసుకున్న
ఈ పునుగులను కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. మీకు నచ్చిన చట్నీతో, పల్లి చట్నీ గానీ టమాటో చట్నీతో గానీ ఉట్టిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన కరగరలాడుతూ లోపల సాఫ్ట్ గా చాలా రుచిగా ఉంటాయండి. నేనైతే ఇక్కడ మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఎగ్ రైస్ ని కొంచెం పునుగుల్ని పెట్టేసి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తినేస్తున్నానండి. హాయ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా అండి? పండుతో చింతపండు పులిహోర అయినా చేసి పెడుతూ ఉంటాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి కాదండి, చేసి ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టామనుకోండి, లంచ్ టైంలో అయినా కానీ తినేసేయచ్చు అనమాట. ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దని కదండి, అందుకోసమనే నేను ఇలా చేస్తూ ఉంటానండి. మరి ఫుడ్ వేస్ట్ చేయొద్దు, చద్దన్నని ఎందుకు తినాలి అనుకుంటున్నారేమో, వీధి కుక్కలకు పెట్టచ్చు కదా అనుకుంటారు కదండి కొంతమంది. అయితే అలా కూడా పెట్టానండి. మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఏం జరిగిందంటే, ఇక్కడ ఎక్కువ ఇల్లు లేక కుక్కలు అనేవి బాగా కనిపిస్తూ ఉండేదండి. రోజు వాటికి కొంచెం కొంచెం అన్నం కానీ టిఫిన్స్ ఏమైనా ఉప్మా కానీ మిగిలిపోయిందంటే పెడుతూ ఉండేదాన్ని. అవి బాగా దగ్గరైపోయాయి, అలవాటు అయిపోయాయండి. ఇప్పుడైతే అవి ప్రతిరోజు కూడా మా ఇంటి దగ్గరే ఉంటున్నాయి. ఒకటైతే మరి మా ఇంట్లోనే ఉండిపోయిందండి. ఇప్పుడు నేనైతే అంటే వేరే కుక్కలు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇల్లుని జాగ్రత్తగా, మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుందండి. వీధి కుక్కలకు ఆహారం అనేది లేకపోవడం వల్లనే రోడ్డు వెంట వెళ్లే వాళ్ళని, చిన్నపిల్లల మీదకి దాడి చేస్తున్నాయంటే వాటికి ఆహారం లేకపోవడం వల్లనే అండి. అందుకోసమనే మీరు కూడా ఫుడ్ అనేది వేస్ట్ గా డస్ట్బిన్ లో పడేయడం కాకుండా ఇలా వీధి కుక్కలకు కానీ, లేదంటే మీకు ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకైతే పాల ప్యాకెట్స్ దొరుకుతాయి, కానీ మీకు పాలు ఇంటికి వచ్చి పోసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి అడిగి చూడండి, మీరు మా దగ్గర ఫుడ్ మిగిలిందనుకో తీసుకెళ్తారా అని. మేమైతే ఇప్పుడు ఇక్కడ అలాగే చేస్తూ ఉంటారండి. నేనైతే మా లైగర్కి పెడుతున్నాను, కానీ మా పక్కన వాళ్ళు కూడా అలా మిగిలితే పాలు పోసే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అవి తీసుకెళ్లి వాళ్ళు గేదెలకు పెట్టేస్తున్నారండి. నేనేం చెప్తానంటే, ఫస్ట్ వంట చేసేటప్పుడే కావాల్సినంత వండుకోవాలండి. ఫుడ్ అనేది అందరికీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా నాకు అవైలబుల్ గా ఉన్నట్టుగా అందరికీ ఉండదు కదండి. అంటే కుక్కలు ఉండకపోవచ్చు, పాలు పోసే వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు వేస్ట్ గా వండి పడేయడం దేనికి? అది మనకి నెక్స్ట్ అంటే ఇంకొక పూటకి సరిపోతుంది కదా. అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేయొద్దు అనేది. ఇలా కొంచెం పొదుపు చేస్తే, డబ్బులే కాదండి పొదుపు చేయాలి అంటే ఫుడ్ కూడా పొదుపు చేసుకోవచ్చు. ఇది ఇలా డబ్బులు పెడితేనే కదా మనం ఫుడ్ కావాల్సినవి అన్ని కొనుక్కునేది కూడా. ఇది ఒక రకంగా పొదుపు అన్నట్టేనండి. ఫస్ట్ ఇంట్లో మనం ఆడవాళ్ళని చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుందండి. మన దగ్గర నుంచి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి నేను ఇది మీకు చెప్తున్నానండి. ఏదో ఈమె ఎక్కువ చెప్తుంది, ఓవర్గా చెప్తుంది అని ఎవరు తప్పుగా అనుకోవద్దండి. తెలియని వాళ్ళకి ఇలా కూడా చెయ్యొచ్చా అని అనుకునేలాగా చెప్తున్నానండి. వేరేలాగా అస్సలు అనుకోవద్దండి. మీ సిస్టర్ లాగానో, మీ ఫ్రెండ్ లాగానో, మీ రిలేటివ్స్ లాగానో భావించండి తప్ప వేరేలాగా అస్సలు అనుకోవద్దండి. ఏదో ఎమోషనల్ గా అలా చెప్పాల్సి వచ్చింది, ఇంతేనండి. మరి వీడియోస్ మీకు ఇలా నచ్చుతున్నాయా? రోజు కూడా ఏదో ఒక కాన్సెప్ట్ తో, కంటెంట్ తోనే మేము ముందుకు వచ్చేస్తానండి. లాస్ట్ లో మేము పెంచుకుంటున్న అంటే ఆ వీధి కుక్క కూడా ఒక చిన్న వీడియో క్లిప్ పెడతాను, ఏమనుకోకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కాన్సెప్ట్ అనేది మీ అందరికీ నచ్చింది అనుకోండి, మరొక నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. బాయ్.